వచ్చేసి ఇప్పుడు ఎగ్జామ్ 10 నిమిషాలు ఉందనగా హాల్ టికెట్ పోయింది బాయ్ వెతుకుతా ఉన్నాడు వీడు. మనం వచ్చేసి బయలుదేరిపోయాము. ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎంతగానం ఉందో. హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అంటేనే హైదరాబాద్. ఫైనల్లీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా రాసినావు భయాను? కరణ్ గాడు అయితే మస్తు రాసిందంట ఎగ్జామ్. ఇంకా టాప్ వస్తాడంట ఆడే. ఎందుకు ఫెయిల్ అంటే రాయలే మంచిగా లవ్ స్టోరీ రాసి. ఇంకా వచ్చేసి మేము కొనుగోలు తింటున్నాము. వీళ్ళు ఇక్కడ సైడ్ తింటున్నాం. సాయి అడిగిడే పాటించింది. ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి అబ్బా ఒక రిలీఫ్ ఉంటుంది. ఇది వచ్చేసి నేను 10th చదివిన స్కూలు. చూపిస్తాను మీకు, కనిపిస్తుంది కదా. నేను ఇక్కడనే 10th చదివాను. అలాగే అభిషేక్ గాడు కూడా వచ్చేసి పండుకొని చూస్తా ఉన్నాడు అటు సైడ్. అమ్మ జల్లు మంటుంది అటు సైడ్ చూస్తుంటే. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మాకు సెమ్ ఎగ్జామ్లో ఈరోజు లాస్ట్ అనమాట. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ ఏముందంటే FIT కంప్యూటర్ సబ్జెక్ట్ అయితే ఉంది అనమాట. ఈరోజు తోటి మాకు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా పొద్దుగా లేచి బ్రష్ చేసుకుంటా ఉన్నాను. బ్రష్ చేసేసుకొని ఇంకా స్నానం చేసి మంచిగా రెడీ అయిపోయి కొద్దిసేపు చదువుకొని ఇంకా మనము సెంటర్ కాడికి అయితే వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఈరోజు మొత్తం ఎలా జరుగుతుందో మీకైతే చూపిస్తాను. చాలా పని అయితే ఉంది ఈరోజు. అలాగే లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మస్తు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు బ్రష్ చేసుకుంటున్నాను. బ్రష్ చేసిన తర్వాత ఇంకా స్నానం చేసేసుకుందాం. స్నానం చేసుకున్న తర్వాత కొద్దిసేపు ప్రిపేర్ అయ్యి అభిషేక్ గారు వచ్చిన తర్వాత మనము బైక్ మీద అయితే సెంటర్ కాడకైతే వెళ్దాం మనము. ఇంకా ఈరోజు ఎలా జరుగుతుందో చూద్దాము. లెట్స్ గో. బిల్డింగ్ లో వచ్చేసి చిన్న పని అయితే జరుగుతూ ఉంది. మేస్త్రి వాళ్ళ పని. గేట్ అయితే బిగించేశారు. పోయిన వీడియోలో చూసే ఉంటారు. గేట్లు అయితే లేకుండే, ఇప్పుడైతే గేట్లు అయితే అన్ని పెట్టేశారు. అండ్ గోడలు కట్టేది ఒకటే ఉంది అనమాట ఈ బిల్డింగ్ లో. ఇక్కడ సైడ్ కూడా ఒక గేట్ పెట్టారు. ఇటు సైడ్ మొత్తం గోడ కడతారు. ఇటు సైడ్ గేట్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. దానికి అంటే ఎక్కువ తొందరగా కార్లు వెళ్ళిపోవడానికి మొత్తం ఇలాగైతే ఉంది. ఇది చూడొచ్చు బిల్డింగ్ పార్కింగ్. ఎక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతాయి. గేట్లు అయితే 3-4 ఉన్నాయి గేట్లు మొత్తానికి. ఈరోజు వచ్చేసి కడతా ఉన్నారు. గేట్ కాదు సారీ, గోడ కడతా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి నేను స్నానం చేసుకొని రెడీ అయిపోయాను. కానీ షర్ట్ ప్యాంట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా స్నానం చేసుకొని రెడీ అయిపోయాను. ఇప్పుడు తినేసి మళ్ళీ ప్రిపేర్ అవుతాము. మంచిగా నీట్గా రెడీ అయిపోయాను ఇప్పుడే. జస్ట్ ఇంకా ఫస్ట్ తిందాము. ఇంకా ఈరోజు వచ్చేసి ఇదిగోండి రోటీ అండ్ చికెన్. ఇంకా ఇప్పుడు వచ్చేసి తింటున్నాను. సూపర్ ఉంది భయ్యా, వేరే లెవెల్ అయితే ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి తినేసాను నేను. తినేసిన తర్వాత ఇక ప్రిపేర్ అవుతా ఉన్నాను. ఒక 2-3-4 పేపర్లు అయితే ఉన్నాయి. ఇవి ఒకసారి మొత్తం చూసేసుకొని ఇంకా మనము అభిషేక్ గారు వచ్చిన తర్వాత బయలుదేరిపోదాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి అభిషేక్ గారు వచ్చేసాడు. ఇక మంచిగా రెడీ అయ్యి చూడవచ్చు మీరైతే. అందగాడు గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చిండు. ప్రిపేర్ అయ్యండి. ఇక నేనేదో ఇక బుక్ పక్కన పెట్టుకుని చూస్తా ఉన్నాను. వీడు వచ్చేసి మంచిగా రెడీ అయ్యిండు. ఇంకా ప్రిపేర్ కూడా గట్టిగా అయిపోయిండు. ఇంకా వెళ్దాం కాలేజ్ కాడికి, మనం సెంటర్ కాడికి. వెళ్ళిన తర్వాత చూద్దాం ఆడ ఏమేమి జరుగుతుందో. ఇప్పుడు వచ్చేసి బైక్ తుడుస్తా ఉన్నాం. కొంచెం గలీజ్గా ఉండే బైక్ వేసుకొని పోదామంటే అందుకనేసి అభిషేక్ గారు తుడుస్తా ఉన్నాడు. నేను కూడా చూసాను ఇప్పుడే. ఇంకా ఘోరంగా ఉంది, గలీజ్గానే ఉంది. తుడిచేసుకున్న తర్వాత బయలుదేరిపోదాం ఇక్కడ నుండి. మనం వచ్చేసి బయలుదేరిపోయాము. ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎంతగానం ఉందో. హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అంటేనే హైదరాబాద్. అట్లుంటుంది మళ్ళీ ట్రాఫిక్ తోటి. ఇంకా పోతున్నాం కాబట్టి హెల్మెట్ కూడా పక్కా వేసుకోవాలి. హెల్మెట్ లేకుంటే కష్టమే. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పట్టుకుంటే పెద్ద చికాకు అవుతుంది మనకు. అందుకనే మనం హెల్మెట్ మాత్రం పక్కా వేసుకుంటాం భయ్యా. మీరు కూడా వేసుకోండి ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు అయితే. సో ఇప్పుడు ఫోన్ నచ్చేసి అక్కడ పెట్టేశాను నేను. ఇంకా వెళ్తా ఉన్నాం మేము. నా వాయిస్ మంచిగానే వస్తుందనేసి అనుకుంటున్నాను. రాకపోతే సారీ, మీకు ఏమనుకోకండి. ఇంకా పోతా ఉన్నాను. ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది. తప్పుతలేదు ఇట్లా పెట్టి ఫోన్ రికార్డింగ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ
అయితే ఏమైనా నన్ను గుర్తుతే పెద్ద చికాకు అవుతుంది. పెట్టరా సాంగ్ పెట్టు అంటున్నా, పాట పెట్టు అంటున్నా. అభిషేక్ గారు వచ్చేసి వెనకాల పాట పెట్టిండు. మీకు ఒకసారి ముందర చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఘోరంగా ఉంది భయ్య ట్రాఫిక్ అయితే, చూపించలేకపోతున్నాను. 2 చేతులతో నడపాల్సి వస్తుంది బైక్ని. మళ్ళా ఒక చేతిలో ఫోన్ పట్టుకుంటే మళ్ళీ పెద్ద చికాకు అవుతుంది, ఎవరినైనా బుద్ధి పడేద్దాం మనము. అందుకనేసి ఫోన్ అక్కడ పెట్టాను. సెంటర్ కాడికి అయితే వచ్చేసాను. ఇంట్లో అట్లా తిప్పలు పడేసి మస్తు ట్రాఫిక్ ఉండే అక్కడ. ఇదిగోండి వచ్చేసి బైక్ పార్కింగ్ కూడా చేసేసాను. వీళ్ళు వచ్చేసి చదువుకుంటా ఉన్నారు అక్కడ. నేను కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ప్రిపేర్ అయిన తర్వాత చూద్దాము, ఇంకా సెంటర్కి ఎగ్జామ్ రాయడానికి వెళ్దాము. ఇంకా చదువుకుంటారు వీళ్ళు, మనం వచ్చేసి ఇప్పుడు చదువుతాము. ఇది వచ్చేసి ఇప్పుడు ఎగ్జామ్ 10 నిమిషాలు ఉందనక హాల్ టికెట్ పోయింది. బాయ్ పోలేదా, ఎత్తుకుతా ఉన్నాడు వీడు. ఫైనల్లీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బైక్ తీసుకోనికైతే కిందకి వెళ్తా ఉన్నాం మేము గ్రౌండ్ ఫ్లోర్కి. ఎట్లా రాసినావు భయాను? ఏదో అడ్డారా మార్క్స్ నేను రాసిన మొత్తం, నేను కొన్ని చదువుకునే వచ్చినాయి సైడ్ హెడింగ్స్, మిగతా అన్ని సైడ్ హెడింగ్స్ రాసి మొత్తం సోది నింపిన పక్కల. కాకపోతే మొత్తం రాసి వస్తే వచ్చేసిన. పాస్ అవుతామో లేదో రిజల్ట్స్ వచ్చినప్పుడు చూద్దాం మనము. ఇంకా పార్కింగ్ లోపలికి వచ్చేసినాము, బైక్ పైనకి తీసుకెళ్దాము ఇప్పుడు. ఫైనల్లీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ పీడ వదిలింది భయ్య, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఇంటికి పోయి. చూడండి అన్ని బ్యాగులు గీగులు అన్ని ఇక్కడ పడేసి ఉన్నారు. ఇంకా తీసుకొని పైనకి వెళ్దాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి బయటికి అయితే వచ్చేసాను అది పార్కింగ్ నుండి. తరుణ్ గాడు అయితే మస్తు రాసిండంట ఎగ్జామ్, ఇంకా టాప్ వస్తాడంట ఆడే. నువ్వు తరుణ్ బాయ్ టాప్ వస్తాడు. అభిషేక్ గాడు కూడా గట్టిగా రాసిండు. ఎందుకు ఫెయిల్ అంటే రాయలే మంచిగా లవ్ స్టోరీ రాసిండంట ఆడు. ఇంకా ఈ కాలేజ్ తోటి మనకు రుణం తీరిపోయింది భయ్య, మళ్ళీ ఇంకా రాదు వీడికి దండ. మామూలు స్ట్రిక్ట్ కాదు భయ్య ఈ సెంటర్ అయితే, ఇచ్చి పడేసింది సెంటర్ అయితే. ఇంకా ఇప్పుడు ఏడికెళ్దామో చూద్దాం ఇప్పుడు. ఇంకా వచ్చేసి మేము కొనుగోలు తింటున్నాము. వీళ్ళు ఇక్కడ సైడ్ తింటున్నాం. సాయి ఆడు ఈడే పాటించింది, తింటున్నాం. ఇక పునుగులు తినడు అయిపోయిన తర్వాత చాయ్. ఇంకా మేము చాయ్ తాగేసిన తర్వాత రూమ్ కి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి మేము ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ మీద నుండి అయితే వెళ్తా ఉన్నాము. ఇక్కడ నుండి వ్యూ మాత్రం వేరే లెవెల్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఒకసారి మీరు కూడా చూడండి మ్యూజిక్ తో పాటు. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫైనలీ రూమ్ కాడికి అయితే వచ్చేసాం మేము. ఇంకా ఇప్పుడు బిల్డింగ్ పైనకైతే వెళ్తా ఉన్నాము. ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి పైన వెళ్ళేసి చూద్దాం, కొంచెం తిరుగుదాం. పైన డోర్ వేసింది, లాక్ తీసేసుకొని తిరుగుదాం పైన. అబ్బా ఎంత మంచిగా ఉందో పైన అయితే, వస్తుంది. పైనకి ఎక్కి రావడానికి ఫుల్ అలసిపోయాను నేను. అమ్మ బాబోయ్, ఇక్కడ చూడొచ్చు గాలిపటాలు అయితే ఎగరేస్తా ఉన్నారు వీళ్ళు. ఆ బిల్డింగ్ నుండి అనుకుంటున్నా. అలాగే పైన మంచిగా ఉంది ప్రశాంతంగా. ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి అబ్బా ఒక రిలీఫ్ ఉంటుంది మంచిగా. ఏముండదు, ప్రిపరేషన్ ఉండదు, ఏముండదు. మంచిగా పండుకోడు, లేవాలి. నేనైతే రోజు వీడియోలు తీయాలి, మీకు చూపించాలి, ఇంకా ఎడిట్ చేయాలి. ఈరోజు నుండి ఎగ్జామ్స్ కంప్లీటెడ్. పైనకి వెళ్దాం ఇప్పుడు. పైన కూడా మస్తు ఉంటుంది. ఈ స్టెప్స్ అయితే బాగున్నాయి అన్నమాట. పైనకి వెళ్ళేసి ఇంకా పైన నుండి వ్యూ చూపిస్తాను మీకు.
ఘోరంగా ఉంటుంది పైన నుండి వ్యూ. ఫోన్ ఎక్కడ పడిపోతుంది అనే భయం ఒకటి. ఫైనల్ పైనకైతే వచ్చేసాం భయ. చూపిస్తాను చుట్టూ మా సైడ్. ఇది పైనకి రావడానికి ఇది కూడా మస్తు డిజైన్ చేయించారు వీళ్ళు, అంటే బిల్డింగ్ వాళ్ళు. అభిషేక్ గాడికి వస్తూ ఉన్నాడు పైనకి. ఎక్కడ నుండి చూడండి మొత్తం వేరే లెవెల్ అయితే కనిపిస్తూ ఉంది, చూడవచ్చు మీరైతే. ఇది వచ్చేసి నేను 10th చదివిన స్కూలు, చూపిస్తాను మీకు. కనిపిస్తుంది కదా, నేను ఇక్కడనే 10th చదివాను. అలాగే అభిషేక్ గాడు కూడా సేమ్, ఇద్దరం అదే స్కూల్లో చదువుకున్నాము. మళ్ళీ ఇంటర్ కూడా ఒకటే కాలేజ్, డిగ్రీ కూడా ఒకటే కాలేజ్. దుమ్ము ఫుల్గా దీని మీద ఎట్లా వస్తుందేమో, కింద నుండి పడి పైనకు వస్తుందేమో దుమ్ము. కూర్చుందామంటే దుమ్ము బాగుంది. ఇక్కడ చూడండి సూర్యుడు మస్తు కనిపిస్తూ ఉన్నాడు, సూర్యుడు అయితే. అండ్ గ్రీనరీ కూడా బాగుంది. ఇక్కడ సైడ్ క్వాలిటీ అనేది బాగా వస్తుంది, ఇక్కడ సైడ్ ఎట్లా వస్తుందో తెలియదు. ఇక్కడ చూడవచ్చు మీరైతే పెద్ద బిల్డింగ్ కడతా ఉన్నారు. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, పెద్దది ఇది బిల్డింగ్ అయితే. అలాగే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు కొండ అయితే ఉంది, పైన గుడి అయితే ఉంది. మేము పోయినసారి వెళ్ళాం కానీ అక్కడ నుండి వీడియో తీయలేదు నేను. ఇక్కడ మాత్రం మస్తు ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట అక్కడైతే. అభిషేక్ గాడు కూడా వెళ్ళాడంట అక్కడికి. పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద కొండలు అయితే ఉంటుంది అటు సైడ్. ఇంకా పైనకు వచ్చి ప్రశాంతంగా అభిషేక్ గాడు వచ్చేసి రీల్స్ చూస్తూ ఉన్నాడు, నేను వచ్చేసి ఇక వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ నుండి కిందకి చూడండి, కళ్ళు తిరుగుతున్నాయి భయ్యా, మామూలు కిందకి లేదా. ఏదో ట్యాంక్ మీదకి వచ్చాను నేను, చూడవచ్చు. ఇది నార్మల్గా పైన ఫ్లోర్ ఓన్లీ, ఇది పైన ఫ్లోర్ లాస్ట్. ఇది దీనికన్నా ఇంకా ఎత్తుంది ఇది ట్యాంక్కి, ఘోరంగా ఉంది. ఇంతే, ఇక పైన తిరగడానికి వచ్చినాం మేము. ఇక్కడ చూడండి వీళ్ళు వచ్చేసి ఏలాడుకుంటూ వచ్చేసి పెయింటింగ్ వేస్తూ ఉన్నారు ఈ బిల్డింగ్ మొత్తానికి. వాళ్ళు వచ్చేసి అక్కడ నుండి పెయింటింగ్ వేస్తూ ఉన్నారు. మా బిల్డింగ్ అయితే పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, పెయింటింగ్ వర్క్. ఈ ఫోటో అన్ని అభిషేక్ గారు దాంట్లో వచ్చేసి వేస్ట్ ఫోటోలని డిలీట్ చేస్తూ ఉన్నాడు. అలాగే అంటే వేస్ట్ ఫోటోలు కావు, అదేంది ప్రిపరేషన్ అయినాం కదా, అవన్నీ ఫోటోలు అయితే ఇప్పుడు డిలీట్ చేస్తూ ఉన్నాడు వీడు. ప్రిపరేషన్ అయినాయి అన్నీ, ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకేం అవసరం ఉండదు అనేసి డిలీట్ చేస్తూ ఉన్నాడు ఒక్కొక్కటి. ఇంకా మూవీలు కూడా డిలీట్ చేస్తూ ఉన్నాడు. 50 కాదురా, పైనే ఉంటాయి, ఎక్కువనే ఉంటాయి ఫొటోస్. ఇంకా సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు, వస్తూనే ఉన్నాయి అవి ఫోటోలు. చూడొచ్చు ఎన్నిగానే ఉన్నాయో. వచ్చేసి పండుకొని చూస్తూ ఉన్నాడు అటు సైడ్. అమ్మ జల్లు పట్టింది పోయి అటు సైడ్ చూస్తుంటే, మా బాబోయ్ కళ్ళు తిరుగుతాయి అటు సైడ్ చూస్తుంటే. కానీ ఎంత కిందకుందో, నేనే ఇక్కడ ఇట్లా పట్టుకొని చూస్తూ ఉన్నాను. దారి పడితే ఇంకేం లేదు, బొక్కలకి ఇక్కడ మొత్తం తిరుగుతుంది, ఇట్లా వండుకోవాల్సి వస్తుంది. మీరు గేమ్ చేంజర్లా టాప్ సాంగ్ విన్నరా లేదో ఒకసారి కామెంట్ అయితే చేయండి. సాంగ్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది, మామూలుగా లేదు. నాన్న హెరానా కూడా, ఇంకా రామచ్చా మచ్చా, అండ్ ఇంకోటి వచ్చేసి జరగండి సాంగ్. ఇవన్నీ అయితే వేరే ఇచ్చి పడేసినాయి సాంగ్స్ అయితే. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నుండి చూడండి హెలికాప్టర్ విమానం పోతా ఉంది, మంచిగా ఫోకస్ అయితే లేదు. ఇది అరే ఫోకసింగ్ అయితే లేదు, వెళ్ళిపోయింది ఎక్కడికో, కనిపిస్తలేదు. షట్ డామెడ్ బ్రో. కాకపోతే సూర్యుడు మాత్రం వేరే లెవెల్ కనిపిస్తా ఉన్నాడు, చూడొచ్చు మీరు, ఘోరంగా ఉంది. ఇక్కడ వీరు ఏదో ప్రయోగాలు చేస్తా ఉన్నారు, చూడొచ్చు. ఏం ప్రయోగాలు చేస్తున్నావు బాబు? ఇక్కడ కూర్చొని రీల్స్ చూస్తాడంట బాబు. రీల్స్ చూసేది తర్వాత, నేనైతే ఇప్పుడు కాదు రీల్స్ చూసాడు నేను. అలాగే ఇక్కడ చూడవచ్చు మీరు కొబ్బరికాయ చెట్టు మీద మొత్తం కొబ్బరికాయలు అయితే బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళు ముస్లిం వాళ్ళు ఎక్కువ తీసుకొని తాగరు. మన దగ్గర మన ఊర్లలో గిన అట్లా ఉంటే గినంగా మొత్తం తెంపుకొని తాగుడు ఆగం చేసుడే ఉంటుంది. ఇక్కడ ఎంతకాలం ఉన్నా వీళ్ళు పట్టించుకోరు. సిటీలలో అట్లనే ఉంటుంది, విలేజ్లలో అయితే మస్తు ఉంటుంది అనమాట. విలేజ్ వీడియోస్ మీరు నా వీడియోలు చూసే ఉంటారు.
దగ్గర నేను విలేజ్లోనే 2 or 3 months ఉన్నాను. మస్తు తీసిన విలేజ్లో వీడియోలు. వేరే మళ్ళీ పోవాలి, ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిందిగా, ఇంకా వెళ్దాం మనం ఊరికి కూడా. ఊరికి వెళ్ళిన తర్వాత వీడియోలు అయితే వేరే వీడియోలు అయితే అంటే నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. అందుకనేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ మానిటైజేషన్ అయితే ఇంకా కాలేదు, తొందరగా అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే నేనైతే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి మస్తు ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్కి మానిటైజేషన్ అయిపోతే ఇంకా వేరే వస్తాయి వీడియోలు అయితే. మీరైతే తొందరగా మన ఛానల్ మన వీడియోని షేర్ చేసి చూసి మానిటైజేషన్కి అప్లై చేసేటట్టు చూడండి, తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు. కంప్లీట్ అయితే ఇంకేముంది, ఎంజాయ్ పండగ బ్రో, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు చేతులు వస్తూ ఉంది ఇట్లా పట్టుకొని కొంచెం చీకటి అవుతా ఉంది, అందుకనేసి పైన డోర్ వేసేసి ఇంకా చీకటి అవుతా ఉందని ఇంకా కిందకైతే వెళ్తా ఉన్నాను. కిందికి వెళ్ళేసి కింద లైట్ ఉంటుంది కాబట్టి ఇంకా పైన చీకటి అవుతా ఉంది, అందుకని కిందకి దిగుతున్నాము ఇప్పుడు. ఈరోజు వచ్చేసి బ్లాగ్ తీసుడు అవ్వలేదన్నమాట సాయంత్రం వరకు, అందుకనేసి ఇప్పటికే ఆపేస్తున్నాను. ఈ చిన్న వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు మా సెమిస్టర్ లాస్ట్ ఎగ్జామ్ మీరు చూసే ఉంటారు, అయిపోయింది మాది. ఇంకా ప్రశాంతంగా ఉన్నాను నేను వచ్చేసి. ఈరోజు పనికైతే వచ్చాను. ఇంకా ఏముంటుంది, ఈ వీడియోకి నాకు నచ్చింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము, అంతవరకు బాయ్.